దేశంలో 53% ఉన్న బీసీ, ఓబీసీల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, వారికి బడ్జెట్ కేటాయింపులు కూడా అరాకొరగానే ఉంటుంది అని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 52% ఉన్న ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అని, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలి అని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ సిఫారసుల్లో 27% రిజర్వేషన్ అమలు తప్ప ఇంకా పెండింగ్లో ఉన్న 27% సిఫారసులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జీడీపీ వృద్ధి రేటులో ఓబీసీలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, వారికి 75,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలి అని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలి అని, ఎంబీసీ, ఎఫ్డీసీలకు 250 కోట్ల రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయించాలి అని, ఓబీసీలకు కూడా విదేశీ విద్యా పథకాన్ని వర్తింప చేయాలి అని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఓబీసీ స్కాలర్షిప్ పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. బీసీలు కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్నందున వారి సంక్షేమానికి పథకాలన్నీ అమలు చేయాలి అని కోరారు. అనంతరం తణుకు సత్యవర ప్రసాద్, కనితి మల్లేశ్వరి, వెంకటరామకృష్ణ, శిరీష, మురపాక, పద్మ, గుంటముక్కల శ్రీనివాసులను వివిధ పదవుల్లో నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేసి అభినందించారు. విద్యార్థులు కూడా విదేశీ విద్యని అమలు చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా మనిషిని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఈ దేశంలో మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చట్టసభలో ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్ లేవు. ఈరోజు బీసీ, ఓబీసీ వర్గాల గురించి పార్లమెంట్లో కానీ అటు రాజ్యసభలో కానీ ఈరోజు ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా ఈరోజు రాజకీయ పార్టీలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేవనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు 38 మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంకీర్ణ ప్రభుత్వం బీసీ వర్గాల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు బీసీ వర్గాల యొక్క లెక్కలను బహిర్గతం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థలకి 44% రిజర్వేషన్లని అసెంబ్లీలో ఆమోదించి చట్టబద్ధత కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ విధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థలో 44% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.